ఏంటి మంచు విష్ణు గారు చెప్పేది నిజమా? నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసేటప్పుడు ప్రభాస్ బాడీ కన్నా మంచు విష్ణు గారి బాడీ ఎక్కువ. తను చూసే అన్నాడు, నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. ఈయన చెప్పింది కొంచెం కామెడీగా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్ ఉంది. అంత బాడీ నేను ఇప్పుడు పెట్టుకోలేదు, సగం ఉన్నాడు. ప్రభాస్ గారి బాడీ ఎప్పుడు కూడా లీన్ గా ఉంటది అనమాట. ఇప్పుడు బల్క్ బాడీ మెయింటైన్ చేయడం ఇష్టం ఉండదు. ఇప్పుడు బాహుబలి అయిన తర్వాత ఆయన కంప్లీట్ గా లీన్ గా మారిపోయారు. మీరు అబ్జర్వ్ చేస్తే మిర్చిలో ఉన్నట్టు ఇప్పుడు మారిపోయారు అనమాట. ఈ రాజా సాబ్ గానీ చాలా చాలా తగ్గిపోయారు అనమాట ప్రభాస్ గారు. బల్క్ బాడీ బిల్డ్ చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటో చెప్తాను కానీ ఇలాంటి ఫిట్నెస్ టిప్స్ డైలీ కావాలి అనుకుంటే ఫాలో కొట్టామనుకో, నేను పెట్టే వీడియో నీకు జల్దీ వస్తుంది. ఆదిపురుష్ టైంలో బల్క్ గా మారిపోయారు చూసారు. అప్పుడు చాలా మంది ట్రోల్స్ చేశారు, ఏజ్ పాడైపోయిందని, ఏజ్డ్ గా మారిపోయారని, ఓవర్ గా బాడీ పెంచేశారని చెప్పి. అందుకు ప్రభాస్ గారు ఇప్పుడు లీన్ గా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే బల్క్ అవ్వడం వల్ల ఏజ్డ్ గా కనిపిస్తాం. అట్ ద సేమ్ టైం అది మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా కష్టం. బాడీ రీకంపోజిషన్ అంటారు. నేను ఎప్పుడు లీన్ గా ఉండడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నేను ఎప్పుడు ప్రభాస్ గారిని ఫాలో అవుతాను. ఒక లీన్ బాడీ మెయింటైన్ చేయాలనుకుంటున్నావా నువ్వు కూడా ప్రభాస్ అన్నలా ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్, నీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకొని లీన్ గా ఫిట్ గా కనిపించాలనుకుంటున్నావా? నా క్లయింట్స్ అందరి టెస్టిమోనియల్స్ చూసావు కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ చేసింది బాడీ రీకంపోజిషన్. బాడీ రీకంపోజిషన్ అంటే ప్రభాస్ అన్న చేస్తున్నట్టు లూజింగ్ బాడీ ఫ్యాట్ అండ్ బిల్డింగ్ మజిల్. కరెంట్లీ మన వెబ్సైట్ లో బర్త్డే ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాం. మార్చ్ 22 రాబోతున్న నా బర్త్డే కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను. నీకు కూడా అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని ఉందా? నా గైడెన్స్ ఏమైనా నీ ఫిట్నెస్ డైట్ లో కావాలా? ఇదిగో ఈ క్రాష్ డైట్లు ఫాలో అయ్యే వాళ్ళు, టైం పాస్ బ్యాచ్లు, బేగా తగ్గిపోవాలి, ఇలాంటి బ్యాచ్లు ఎవరైనా ఉంటే రావద్దు. సీరియస్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, హెల్దీ వేలో, టైం పట్టినా పర్లేదు, హెల్దీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన వెబ్సైట్ కి రండి. 1-on-1 ఆన్లైన్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కోసం మన వెబ్సైట్ కి వెళ్ళండి ఫర్ మోర్ ఇన్ఫో. ఇంతకీ మార్చ్ 21 సలార్ రీ రిలీజ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు? ఆల్రెడీ ఎంతమంది టికెట్లు బుక్ చేశారో ఒక లైక్ చేయండి. మార్చ్ 21 సలార్ రీ రిలీజ్, 22 నా బర్త్డే. ఇంతకన్నా హ్యాపీనెస్ ఏముంటో చెప్పండి. మీ అందరికీ తెలుసు ప్రభాస్ అన్న నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని చెప్పి. ఓన్లీ లైఫ్ లోనే కాదు, ఫిట్నెస్ లో కూడా నేను ఆయన్నే ఫాలో అవుతా.